ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం ఏ పాత్రనైనా సమర్థంగా నిర్వహిస్తారు హరీష్ రావు. కేసీఆర్ రైట్ హ్యాండ్, నమ్మిన బంటు హరీష్. తెలంగాణ తొలి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్, ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేసిన హరీష్ రావు. కేసీఆర్ కిట్, కంటి వెలుగు, జిల్లాకు మెడికల్ కాలేజ్ హరీష్ చలవే. కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ కు చేదోడుగా హరీష్. తెలంగాణలో ట్రబుల్ షూటర్ అంటే తెలియని వారుండరు. ఉద్యమంలోనూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ తనదైన శైలి రాజకీయాలు చేసే ఆయన మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. ప్రజలు, సమస్యలు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి పరిష్కారం చూపించే ఆయన పార్టీ సంక్షోభంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కార మార్గం చూపించారు. ఆయనే తన్నీరు హరీష్ రావు. పద్నాలుగేళ్ల ఉద్యమంలో ఆయనొక ఫైర్ బ్రాండ్. 10 ఏళ్ల పాలనలో ఆయనొక అడ్మినిస్ట్రేటర్. ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో వణికిస్తున్నారు. తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాజకీయ పటంపై చెరగని ముద్ర వేశారు. పార్టీలో ఆయన్ను అందరూ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. తండ్రి తన్నీరు సత్యనారాయణరావు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగి. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో తోటపల్లి స్వగ్రామం. పాలిటెక్నిక్ డిప్లొమా చదివేందుకు హైదరాబాద్ వచ్చారు. మేనమామ కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. ఆయన రాజకీయ కార్యకలాపాల్లో చేయూతనందించేవారు. వ్యక్తిగత సహాయకుడిగా నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కష్టపడే తత్వం, విసుగు విరామం లేకుండా పనిచేయగలగటం, తెలంగాణ నలుమూలలా పూర్తి రాజకీయ అవగాహన ఉండటం, ఎవరినైనా మెప్పించి ఒప్పించగల సామర్థ్యం ఆయన సొంతం. ప్రజా సమస్యల్ని శాంతం వినటం, తెలియని విషయాల్ని తెలుసుకోవటం, నిరంతరం ప్రజా జీవితాల్ని అధ్యయనం చేయటం ఆయనకున్న మంచి లక్షణాలు. 2.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో మెట్లెక్కారు. శాసనసభ్యుడిగా, ఉద్యమకారుడిగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా ప్రతి స్థాయిలోనూ తనని తాను నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో 6గురిని టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులుగా ప్రతిపాదించింది. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు హరీష్ రావు. హరీష్ రావు ఎమ్మెల్యే కావటానికి వీలు కల్పిస్తూ కేసీఆర్ సిద్దిపేట స్థానం నుంచి రాజీనామా చేసి హరీష్ రావును గెలిపించారు. అప్పటి నుంచి వరుసగా 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన ఆయన సిద్దిపేటను కంచుకోటగా చేసుకున్నారు. 2018లో 1,18,000 మెజార్టీ సాధించి రికార్డుకెక్కారు. 4 సార్లు ప్రత్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు హరీష్ రావు. ఇప్పుడు సైతం వారంలో 5 రోజులు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన హరీష్ రావు పార్టీ చేసిన ప్రతి పోరాటంలోనూ ముందున్నారు. కేసీఆర్ ఆదేశించగానే పలుసార్లు ఉప ఎన్నికలకు వెళ్లిన ఆయన తన నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు బాధ్యతను తలకెత్తుకుని విజయం సాధించారు. ఉద్యమంలో మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు, కార్యకర్తలు, ఉద్యమకారుల్ని కలుపుకుని వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ నమ్మిన బంటుగా మారారు. ఉద్యమ సమయంలో అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శలు చేసిన ఆయన ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కేసీఆర్ తర్వాత ప్రజల్ని ప్రసంగాలతో మంత్రముగ్ధుల్ని చేయగల వ్యక్తి హరీష్ రావు. నాయకులకు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అది ఆదిలాబాద్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, క్షణాల్లో వాలిపోతారు. పార్టీకి తనను తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అభివర్ణించే ఆయన పార్టీకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్న పేరు సంపాదించారు. తెలంగాణ తొలి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కేసీఆర్ విజన్ ను ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణను సస్యశ్యామలం చేయటంలో కేసీఆర్ కు తన వంతు సహకారం అందించారు. కేంద్ర జలసంఘం అనుమతులు, పొరుగు రాష్ట్రాలతో చర్చలు, ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొని కాళేశ్వరం మహా ప్రాజెక్టును నిర్మించడంలో
నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన కృషి ఎనలేనిది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత 2019లో ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజ్, కేసీఆర్ కిట్, కంటి వెలుగు లాంటి పథకాల్ని ఆయన హయాంలోనే ప్రారంభించారు. బస్తీ దవాఖానాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయించారు హరీష్ రావు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ప్రతి నియోజకవర్గం పైన ఆయనకు పట్టుంది. కేసీఆర్ నమ్మి అప్పగించిన ప్రతి బాధ్యతను అకుంఠిత దీక్షతో పూర్తి చేసిన హరీష్ రావుది బీఆర్ఎస్ లో ప్రత్యేక స్థానం. ఎన్నడూ వివాదాలకు వెళ్లని ఆయన వ్యక్తిత్వం విలక్షణమైనది. పార్టీకి హరీష్ రావుకి మధ్య విభేదాలున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ ఎప్పుడూ ఆయన కేసీఆర్ మాట జవదాటలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా మారిన హరీష్ ప్రతి ఎన్నికల్లో ఉమ్మడి మెదక్తో పాటు సుమారు 30 నియోజకవర్గాల గెలుపు బాధ్యతను చూసుకోవటం వల్లే ఆయనకు పార్టీలో విశేష గుర్తింపు లభించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారుపై అసెంబ్లీలో హరీష్ రావు విరుచుకుపడుతున్న తీరు చూసి కాంగ్రెస్ నాయకులు అయోమయంలోకి వెళ్తున్నారు. హరీష్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం సైతం నోరు వెళ్లబెడుతున్నారు. గతంలో శాసనసభ వ్యవహారాలు, నీటిపారుదల, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన అదే అనుభవంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూ ఇరుకున పెడుతున్నారు. 2025 బడ్జెట్లో కాంగ్రెస్ చేసిన తప్పుల్ని, అంచనాల్ని లెక్కలు, రెఫరెన్సులతో ఎండగట్టారు. గత ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేయటంలో విజయవంతమయ్యారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విమర్శల్ని సాధికారతతో తప్పుడు ఆరోపణలు అని నిరూపిస్తున్నారు. హరీష్ రావు సభలో ఉంటే మంత్రులు సైతం నీళ్లు నమిలే దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఉద్యమం నుంచి వచ్చిన ఆయనకు తెలంగాణ సమాజంపై ఉన్న ప్రేమే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఉద్యమంలోనూ, అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు.